హలో డ్రీమర్స్! ఈ వెజిటబుల్స్‌తో మనం ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫార్మ్ కేక్‌ని క్రియేట్ చేయబోతున్నాం. ఈ వెజిటబుల్స్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంకా వీటిని కేక్ పైన ఎలా అరేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్‌గా చూసేద్దాం. మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇలాంటి ఆర్టిస్టిక్ కేక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు డోర్ ప్రింట్స్. నేను మీ జ్యోతి. ఈ ఫార్మ్ కేక్ కోసం కేక్‌ని రెక్టాంగిల్ షేప్‌లో బేక్ చేసుకున్నా. ఫార్మ్ లేఅవుట్ కోసం రెక్టాంగిల్ పర్ఫెక్ట్ షేప్ అనిపించింది అందుకే. లేయర్స్ మధ్యలో చాక్లెట్ మౌస్‌ని యూజ్ చేస్తున్నా. వెనిలా విత్ చాక్లెట్ మౌస్ అండ్ డార్క్ చాక్లెట్ గనాచ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 3 లేయర్స్ స్టాక్ చేశాక డార్క్ చాక్లెట్ గనాచ్‌ని కేక్ అంతా గ్యాప్స్ లేకుండా పైప్ చేసుకొని స్మూతెన్ చేసుకోవాలి. మనకి ఐసింగ్ కంప్లీట్ అయిపోయాక కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం. కేక్ ఫ్రిడ్జ్‌లో సెట్ అయ్యేలోపు మనం వెజిటబుల్స్‌ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ క్యాబేజ్‌తో స్టార్ట్ చేద్దాం. క్యాబేజ్ కోసం గ్రీన్ ఫౌండెంట్‌ని రోల్ చేసుకొని ఫ్లవర్ కటర్‌తో ఇలా ఫ్లవర్స్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ నుంచి ఒక్కొక్క పెటల్ కట్ చేసి సెపరేట్ చేసి థిన్‌గా స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ గ్రీన్ ఫౌండెంట్‌తో చిన్న బాల్స్‌లో చేసుకొని ఒక్కొక్క పెటల్‌ని బాల్ చుట్టూ వ్రాప్ చేసుకుంటే క్యాబేజ్ రెడీ. కాలీఫ్లవర్‌కి కూడా సేమ్ ప్రాసెస్. కానీ ఇక్కడ వైట్ ఫౌండెంట్‌ని చిన్న చిన్న బాల్స్‌లో చేసి టూత్ పిక్‌తో పోక్ చేస్తే కాలీఫ్లవర్ టెక్స్చర్ క్రియేట్ అవుతది. క్యాబేజ్‌కి ఎలా వ్రాప్ చేసుకున్నామో అలానే కాలీఫ్లవర్‌కి కూడా ఒక్కొక్క పెటల్‌ని వ్రాప్ చేసుకుంటే క్యాబేజ్ రెడీ. ఇప్పుడు పంకిన్స్‌ని రెడీ చేద్దాం. పంకిన్స్ కోసం ఆరెంజ్ కలర్ ఫౌండెంట్‌తో చిన్న బాల్స్‌లో చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టూల్‌తో హోల్ చేసుకొని సైడ్స్‌లో లైన్స్‌ని ప్రెస్ చేస్తే మనకి పంకిన్ షేప్ అనేది క్రియేట్ అవుతది. ఇప్పుడు చిన్న ముచ్చుకుని స్టిక్ చేస్తే పంకిన్స్ కూడా రెడీ. క్యారెట్స్‌కి అయితే కోన్ షేప్‌లో రోల్ చేసుకోవాలి. టిప్ షార్ప్‌గా ఉండాలి. టాప్ కొంచెం ఫ్లాట్‌గా ఉండాలి. ఆ తర్వాత కొంచెం గ్రీన్ ఫౌండెంట్ తీసుకొని 1 గ్రామ్ కూడా ఉండదు. చాలా తక్కువ. ఇలా 4 లీవ్స్ వచ్చేలా చేసుకొని క్యారెట్‌కి స్టిక్ చేయాలి. మనకి క్యారెట్ మీద లైన్స్ కనిపిస్తాయి కదా! హారిజాంటల్‌గా, రాండమ్‌గా. సో, ఆ టెక్స్చర్‌ని కూడా ఇలా మార్క్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్చర్ ఇవ్వడం వల్ల ఫ్రెష్‌లీ ప్లాంటెడ్ క్యారెట్స్‌లో ఒక రియల్ ఫీల్ వస్తది. వాటర్‌మిలన్స్ కోసం ఫస్ట్ గ్రీన్ ఫౌండెంట్‌తో ఓవెల్ షేప్ చేసుకొని మనకి డార్క్ గ్రీన్ లైన్స్ కనిపిస్తాయి కదా! వాటిని ఎడిబుల్ జెల్ కలర్‌తో డ్రా చేసుకుంటే వాటర్‌మిలన్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఫార్మ్ ఇంకొంచెం డీటెయిలింగ్‌గా కనిపించడానికి బ్యాగ్‌ని ఇలా రెడీ చేసుకొని పొటాటోస్‌తో బ్యాగ్‌ని ఫిల్ చేసుకున్నాం. మనం వెజిటబుల్స్ అన్నిటిని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని కేక్ పైన అరేంజ్ చేసుకుందాం. ఫార్మ్ అన్నాక గ్రాస్ లేకపోతే ఎలా? అసలు ఫార్మ్‌లో గ్రీన్ టచ్ మెయిన్ గ్రాస్ వల్లే. సో, ఫౌండెంట్ ఎక్స్ట్రూడెడ్ గన్ యూజ్ చేసి గ్రాస్ స్టడ్స్‌ని నేను ఇలా రెడీ చేసుకున్నా. ఫార్మ్ ఒక క్రాప్ ఫీల్డ్‌లో ఉండడానికి గ్రాస్‌తో 6 డివిజన్స్‌గా సెపరేట్ చేసుకొని బిస్కెట్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేసుకుంటే ఒక సాయిల్ లుక్ వస్తది. ఇప్పుడు ఒక్కొక్క వెజిటబుల్స్‌ని ఒక్కొక్క డివిజన్‌లో అరేంజ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్స్ ఇంకా క్యాబేజ్ నిలబడడానికి కేక్ పైన లైట్‌గా హోల్ చేసి అరేంజ్ చేయాలి. వాటర్‌మిలన్స్‌ని అయితే పాదులా చేసి అరేంజ్ చేస్తున్నా. క్యారెట్స్‌కి అయితే లోపలికి హోల్ చేసి అరేంజ్ చేసుకోవాలి.
ఈ మిగిలిన ఒక్క డివిజన్‌లో బాలాజీ బిస్కెట్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేస్తా శాండ్‌లా కనిపించడానికి. మనం రెడీ చేసుకున్న పొటాటో బ్యాగ్‌ని ఒక రాక్‌కి జారేసి, కొన్ని పొటాటోస్ బ్యాగ్ నుంచి బయటకి పడినట్టు కింద వేసుకున్న ఒక రియల్ లుక్ రావడానికి. వెజిటబుల్స్ కేక్ పైన అరేంజ్ చేసుకున్నాం కదా! ఇంకా ఫైనల్‌గా ఫెన్స్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఫెన్స్ కోసం వైట్ ఫౌండెంట్‌ని రోల్ చేసుకొని చిన్న స్ట్రిప్స్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్ట్రిప్స్‌కి వుడ్ టెక్స్చర్ అనేది ఇచ్చుకోవాలి. ఫస్ట్ కేక్ చుట్టూ హారిజాంటల్ స్ట్రిప్స్‌ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న స్ట్రిప్స్‌ని 1 ఇంచ్ గ్యాప్‌తో కేక్ చుట్టూ స్టిక్ చేసుకుంటూ రావాలి. ఒక సైడ్‌లో ఇలా గేట్‌ని స్టిక్ చేసుకుంటే ఫెన్స్ కూడా రెడీ అయిపోయినట్టే. నాకు ఈ కేక్ చేస్తున్నప్పుడు చాలా ఫన్ అనిపించింది. బికాస్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ కేక్. ఇట్ వాస్ కంప్లీట్‌లీ ఎన్ ఎడిబుల్ ఆర్ట్. సో మీకు ఈ కేక్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.